హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఈ క్లాస్లో నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ ఆఫ్ వెల్డ్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. అంటే టెస్టింగ్ మెథడ్స్ అన్నమాట. అంటే వెల్డ్ డిఫెక్ట్స్ని ఇన్స్పెక్ట్ చేయడంలో కొన్ని మెథడ్స్ ఉన్నాయండి. అందులో డిస్ట్రక్టివ్ టెస్టింగ్ మెథడ్స్ ఉన్నాయి, అలాగే నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. సో వాటి యొక్క డిఫరెన్స్, అలాగే ఆ మెథడ్స్లో ఏంటి అనేవి, ఆ మెథడ్స్ ఏంటి అనేవి మనం డిస్కస్ చేసుకుందాము ఈ క్లాస్లోని. అయితే మీకు మెటీరియల్స్ కావాల్స్తే మాకు మెయిల్ చేయండి. అండ్ ఒకవేళ మీకు ఏమైనా టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అనుకుంటే రిక్వెస్ట్ చేసినట్లయితే కామెంట్ సెక్షన్లో మేము దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మా ప్రీవియస్ క్లాస్లో నేను డిఫెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డిఫెక్ట్స్ అనేవి, వెల్డింగ్ ప్రాసెస్లో డిఫెక్ట్స్ అనేవి ఏంటి అనేది ముందు తెలుసుకుంటే కనుక ఈ మెథడ్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. ఒకవేళ ఆ వీడియో చూడనట్లయితే ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వెల్డింగ్ జరిగిన తర్వాత ఆ ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా జరిగిందో లేదో, ప్రాపర్ టెక్నిక్ యూజ్ చేసామో లేదో అనేది ఎలా తెలుస్తుంది అని అంటే కొన్ని ఇన్స్పెక్టివ్ మెథడ్స్ ఆర్ టెస్టింగ్ మెథడ్స్ ద్వారా మనకి తెలుస్తుంది. ఇందులో ఈ మెథడ్స్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి డిస్ట్రక్టివ్ మెథడ్, ఇంకొకటి నాన్ డిస్ట్రక్టివ్ మెథడ్. సో డిస్ట్రక్టివ్ అంటే ఏంటి అని అంటే డ్యామేజ్ ఆర్ డిస్ట్రాయ్ ఆర్ బ్రేక్. సో ఇవన్నీ మీనింగ్ వస్తుందండి. ఏంటంటే ఒక వర్క్ పీస్ ఉంది అని అనుకుందాం. సో ఈ వర్క్ పీస్ని టెస్ట్ చేయాలి, ఇది స్ట్రాంగ్గా ఉందో లేదో టెస్ట్ చేయాలి అని అంటే ఏం చేయాలి అంటే, నేను డిస్ట్రక్టివ్ గురించి ఫస్ట్ చెప్తున్నాను. సో ఈ వర్క్ పీస్ అనేది టెస్ట్ చేయాలంటే ఏం చేయాలి, స్ట్రాంగ్గా ఉందో లేదా అనేది తెలియాలి అని అంటే ఏం చేస్తాము, దీనికి ఒక పర్టిక్యులర్ లోడ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఆల్రెడీ తెలుసు, మనకి స్టార్టింగ్ సబ్జెక్ట్లో ల్యాబ్స్ అనేవి ఉంటాయి. యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ యూజ్ చేసి మనం కంప్రెసివ్ టెస్ట్, అలాగే టెన్సైల్ టెస్ట్, ఇలాంటివన్నీ మనం బెండింగ్ టెస్ట్, సో ఇలాంటివన్నీ మనం దాని మీద పెర్ఫామ్ చేస్తాం. అంటే దాని మీద లోడ్ వేస్తాము. సో మన అనుకున్న లోడ్ వరకు ఇది సస్టైన్ అవ్వగలిగితే, బ్రేక్ అవ్వకుండా సస్టైన్ అవ్వగలిగితే, సో దీని యొక్క స్ట్రెంగ్త్ మనం మెజర్ చేయడం జరుగుతుంది, ఐడెంటిఫై చేస్తాం. సో ఓకే, ఇది స్ట్రాంగ్గానే ఉంది అని చెప్తాం. ఒకవేళ అంటే దీని యొక్క బ్రేక్ పాయింట్ వరకు మనం చూడడం జరుగుతుంది అన్నమాట. ఒకవేళ విత్ ఇన్ ద లిమిట్, అంటే మనం అనుకున్న ఆ లోడ్ కండిషన్ కన్నా ముందే ఇది బ్రేక్ అయిపోతే, సో ఇది ప్రాపర్గా లేదు, దీని స్ట్రెంగ్త్ తక్కువగా ఉంది అని చెప్పేసి మనం ఒక ఐడెంటిఫై చేస్తాం కదా. సో ఆ విధంగా మనం దాని యొక్క క్యాపబిలిటీస్ని మనం డిఫైన్ చేస్తాము. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే, నాన్ డిస్ట్రక్టివ్లోకి వచ్చేసరికి ఏంటంటే, అంటే డ్యామేజ్ చేయకుండా, దాన్ని డిస్ట్రాయ్ చేయకుండా ఆర్ దాన్ని బ్రేక్ చేయకుండా మనం తీసుకునే మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, టెస్ట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో దాన్నే నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్స్ అని చెప్పేసి అంటన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే డెఫినేషన్లోకి వెళ్తే, నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ ఆఫ్ వెల్డింగ్ ప్రాసెసెస్ and methods can introduce contaminants and metallurgical defects into the weld. If a weld is required to withstand severe loading conditions and stresses, it is critical to ensure its quality meets minimum standards. Welds can be tested by destructive and non-destructive techniques. Most production is tested by use of non-destructive methods. The most common non-destructive tests to check welds are visual inspection, liquid penetration, magnetic particle, eddy current, ultrasonic, acoustic emission and radiography. ఇక్కడ ఏమంటున్నామంటే, కొన్ని
అంటే ఈ మెథడ్స్ అంటే ఎక్కువగా ప్రొడక్షన్లో ఎక్కువగా నాన్ డిస్ట్రక్టివ్ మెథడ్సే యూస్ చేస్తాం. ఎందుకు అంటే ఇప్పుడు వర్క్ పీస్ ఇప్పుడు డిస్ట్రక్టివ్ మెథడ్స్లోనే తీసుకున్నాం అనుకోండి, సో దాన్ని ఒక బ్రేక్ పాయింట్ వరకు మనం వెయిట్ చేసి దాని యొక్క స్ట్రెంగ్త్ అనేది ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఒకవేళ మన అనుకున్న స్ట్రెంగ్త్, మన అనుకున్న వాల్యూస్ అది ఇవ్వనప్పుడు ఏం చేస్తాము, మళ్ళీ ప్రాపర్గా మనం ప్రాసెస్ అనేది చేసి మళ్ళీ టెస్ట్ చేయడానికి ఒక వర్క్ పీస్ అనేది మనం తీసుకుంటాం శాంపుల్గా. సో ఇలా మెటీరియల్ని ఏం చేస్తున్నాము, డ్యామేజ్ చేస్తున్నాము. దానివల్ల ఏమవుతుంది, వేస్ట్ అవుతుంది, మెటీరియల్ అనేది వేస్ట్ అవుతుంది. అవునా కదా. సో వేస్టేజ్ లేకుండా దాన్ని టెస్ట్ చేయడంలో మనం అంటే వాళ్ళు కనుక్కున్న ఇంజనీర్స్ కనుక్కున్న మెథడ్సే నాన్ డిస్ట్రక్టివ్ మెథడ్స్ అన్నమాట. అంటే ఇక్కడ మెటీరియల్ వేస్టేజ్ అనేది ఉండట్లేదు. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ మెథడ్స్లో ఏంటి అని అంటే ఈజీగా మనం ఆ ప్రాసెస్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఈ ప్రాసెస్ని ఎన్నుకోవడం వల్ల, ఈ ప్రాసెస్ని చూస్ చేసుకోవడం వల్ల మనకి ముఖ్యంగా మెటీరియల్ వేస్టేజ్ అనేది తగ్గుతుంది. అయితే కానీ ఈ ప్రాసెస్లో ఉండేది ఏంటి అని అంటే మనకి ఆ ఎక్విప్మెంట్ ఏదైతే టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఉందో దాని యొక్క కాస్ట్ అనేది హై అని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ మనకి యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ కూడా హై కాస్ట్ అని, బట్ వాటితో కంపేర్ చేసుకుంటే ఇందులో కొన్ని డేంజరస్ ఎక్విప్మెంట్ కూడా ఉన్నాయి. సో అది కూడా హ్యూమన్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. సో ఈ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ మెథడ్స్ యూజ్ చేయడం వల్ల మనం ఈజీగా ఆ వెల్డింగ్ డిఫెక్ట్స్ అనేవి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అందులో కొన్ని మెథడ్స్ ఆల్రెడీ ఇక్కడ కింద మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ ద మెటలర్జికల్ డిఫెక్ట్స్ అన్నారు కదా. సో మెటలర్జికల్ డిఫెక్ట్స్ అంటే మనకి ఏమొస్తాయి, హాట్ టీర్స్, హాట్ క్రాక్స్ అనేవన్నీ కూడా వాటిలోకి వస్తాయి. సో ఆల్రెడీ నేను డిఫెక్ట్స్ ఏంటి అనేది ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. సో 1 by 1 టెస్టింగ్ మెథడ్స్లోకి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువల్ ఇన్స్పెక్షన్ అంటే ఏంటి అని అంటే మనం కళ్ళ ద్వారా చూసి ఇన్స్పెక్ట్ చేయగలిగేదే విజువల్ ఇన్స్పెక్షన్ అంటామండి. సో దీనికి క్వాలిఫైడ్ ఆర్ వెల్ నాలెడ్జ్డ్ పర్సన్ అనేది దీనికి అవసరం. సో మనకి ఈజీగా అంటే మన సాలిడ్ మెటీరియల్ లోపల కంటే మనం ఐడెంటిఫై చేయలేము, కానీ అవుటర్ సర్ఫేస్లో ఎంతవరకు వెల్డింగ్ ప్రాసెస్ అనేది జరిగింది అంటే ఫినిషింగ్ బాగుందా లేదా, లేకపోతే కంప్లీట్గా ఆక్యుపై చేసిందా మెటీరియల్, లేకపోతే ఏమైనా క్రాక్స్ ఉన్నాయా లేదా అనేది మనకి కంటికి కనిపించేంత వరకు ఈజీగా ఐడెంటిఫై చేయగలం. సో ఇప్పుడు ఇక్కడ మనకి కొంచెం అబ్జర్వర్ ఎవరైతే ఉన్నాడో వాడు ట్రైన్ పర్సన్ లేకపోతే నాలెడ్జబుల్ పర్సన్ అనేది అవసరం. ఎందుకంటే ఈజీగా ఇన్స్పెక్ట్ చేయగలను, ప్రతిదానికి ఆ ఎక్విప్మెంట్ యూజ్ చేయవలసిన అవసరం లేదన్నమాట. ఏదైతే ఈజీగా ఐడెంటిఫై ఇక్కడ 2 విధాలుగా ఐడెంటిఫై చేస్తారన్నమాట ఈ విజువల్ ఇన్స్పెక్షన్లో. ఒకటి ప్రాసెస్ జరుగుతున్నప్పుడే ఐడెంటిఫై చేస్తారు, అంటే ప్రాసెస్ అనేది ప్రాపర్గా జరుగుతుందా లేదా అనేది, లేదా సో ప్రాపర్గా ఫినిషింగ్ ప్రాపర్గా వెల్డింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుందా లేదా అనేది ప్రాసెస్ జరుగుతున్నప్పుడే ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో ఎక్కడన్నా ఆ రాంగ్ ప్రాసెస్ జరుగుతున్నట్లయితే అక్కడే రెక్టిఫై చేయడం జరుగుతుంది. సో అది ఒకటి. రెండోది ఏంటి అంటే వెల్డింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, సాలిడిఫికేషన్ అయిపోయిన తర్వాత కూడా ఐడెంటిఫై చేయడం. అప్పుడు ఏం జరుగుతుంది, హాట్ క్రాక్స్ లేదా కోల్డ్ క్రాక్స్ అనేవి కనపడడం ఈజీగా, అంటే చూసినప్పుడే అబ్జర్వ్ చేసినప్పుడే తెలిసిపోతుంది కదా, లేదా అండర్ కట్స్ లాంటివి కానీ అవి ఈజీగా మనకి నికెడ్ ఐకి కనిపిస్తాయి అన్నమాట. సో అలాంటివి ముందుగానే ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేయడం, మళ్ళీ ప్రాసెస్ని మళ్ళీ జరిగించడం అనేది చేస్తామన్నమాట. దీన్ని విజువల్ ఇన్స్పెక్షన్ అని చెప్పేసి అంటాం. లిక్విడ్ ఆర్ డై పెనిట్రేషన్ ఇన్స్పెక్షన్, ఇది ఏంటి అని అంటే దీన్ని కలరింగ్ ఏజెంట్ అని చెప్పేసి
అంటాము. ఇక్కడ ఎలా జరుగుతుంది అంటే తీసుకున్న వెల్డ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది తీసుకుని ఫస్ట్ ఆ లిక్విడ్ ఆర్ డై పెనిట్రెంట్ ఏదైతే ఉందో దాన్ని అది ఒక ఆయిల్ కింద లేకపోతే ఒక లోషన్ లాగా ఉంటుందండి, అది అప్లై చేస్తాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఈ కంప్లీట్ వర్క్ పీస్ మీద అంటే ఎక్కడైతే జరిగిందో వెల్డింగ్ ప్రాసెస్ ఎక్కడైతే జరిగిందో అక్కడ దాన్ని అప్లై చేస్తాం అన్నమాట. ఆ పెనిట్రెంట్ అప్లై చేసిన తర్వాత ఏం చేస్తాం, అక్కడ క్యాపిలరీ యాక్షన్ అనేది జరుగుతుంది. అంటే ఒకవేళ క్రాక్స్ లోపల ఏమన్నా ఉన్నట్లయితే, అంటే కాస్త మరీ డీప్గా అంటే అబ్జర్వ్ చేయలేం, కొంత డెప్త్ వరకు ఈ టెస్ట్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో ఎప్పుడైతే మనం ఆ లోషన్ అనేది అప్లై చేస్తామో ఆ ఏరియాలో అదేం జరుగుతుంది, ఒకవేళ ఆ ఏరియా క్రాక్స్ ఉన్నట్లయితే అది అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట. ఆ మెటీరియల్ని, ఆ లోషన్ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాము అంటే దానిపైన డెవలపర్ అనేది అప్లై చేస్తాము. అప్లై చేసిన తర్వాత కాస్త టైంకి అదేమవుతుంది, మనకి ముందు అప్లై చేసిన ఆ కలర్ ఏదైతే ఉందో అది క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. సో కలర్ అనిపించినప్పుడు ఏమవుతుంది అంటే, సో ఇక్కడ క్రాక్స్ ఉన్నాయని మనకి ఐడెంటిఫై అవుతాయి. సో దీన్నే లిక్విడ్ ఆర్ డై పెనిట్రెంట్ ఇన్స్పెక్షన్ అని చెప్పేసి అని అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాగ్నెటిక్ పార్టికల్ ఇన్స్పెక్షన్. మ్యాగ్నెటిక్ పార్టికల్ ఇన్స్పెక్షన్ ఎలా చేస్తామంటే, ఇది ఎక్కువగా ఫెర్రస్ మెటీరియల్స్కి ఎక్కువగా యూస్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఇక్కడ ఉంది కదా, దిస్ మెథడ్ ఈజ్ ఓన్లీ యూజబుల్ ఫర్ ఫెర్రో మ్యాగ్నెటిక్ అంటే ఐరన్ బేస్డ్ మ్యాగ్నెటిక్ మెటల్. సో ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటల్స్కి మాత్రమే ఇది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేస్తాం, ముందు ఆ మెటల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మ్యాగ్నెటైజ్ చేస్తాం అన్నమాట. మ్యాగ్నెటైజ్ చేసిన తర్వాత దానికి మనం పౌడర్ మ్యాగ్నెటిక్ ఫైలింగ్ ప్లేస్డ్ ఇన్ ద ఫీల్డ్ కెన్ షో దిస్ డిస్టార్షన్. సో ఈ ప్రాసెస్లో ఏంటంటేనండి, మనం ఫస్ట్ ఆ మెటల్ అనేది ఏదైతే మనం చెక్ చేద్దాం అనుకుంటున్నామో ఆ మెటల్ అనేది ఫస్ట్ మ్యాగ్నెటైజ్ చేస్తాం. చేసిన తర్వాత మనకు తెలుసు మ్యాగ్నెట్కి నార్త్ పోల్ సౌత్ పోల్ అనేవి ఉంటాయి. సో ఎప్పుడైతే మనం అది మ్యాగ్నెటైజ్ చేసిన తర్వాత దీనికి కూడా నార్త్ పోల్ సౌత్ పోల్ అనేది చూపించడం జరుగుతుంది. సో మ్యాగ్నెటిక్ మెటీరియల్ దగ్గర మనం ఐరన్ ఏదన్నా పెడితే ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ కూడా ఏంటంటే సమ్ పౌడర్ అనేది, ఐరన్ పౌడర్ అనేది మనం దాని మీద ప్లేస్ చేస్తాం. సో అంటే జల్లడం జరుగుతుంది అన్నమాట. జరిగినప్పుడు అదేమవుతుంది, అట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ దాంట్లో క్రాక్స్ ఏమీ లేకపోతే ఖచ్చితంగా ఆ పౌడర్ అనేది ఏమవుతుంది, అట్రాక్ట్ అవుతుంది. వన్స్ ఒకవేళ మధ్యలో ఏమైనా క్రాక్స్ ఉన్నట్లయితే, ఇలాంటి చోట్ల ఏమైనా క్రాక్స్ ఉన్నాయి, ఇంటర్నల్గా ఏమైనా క్రాక్స్ ఉన్నదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ క్రాక్స్ ఉన్న చోట డిస్కంటిన్యూటీ అనేది ఫామ్ అవుతుంది. ఈ డిస్కంటిన్యూటీ వల్ల ఇక్కడ కూడా ఈ క్రాక్ దగ్గర కూడా, ఆ గ్యాప్ దగ్గర కూడా నార్త్ పోల్ సౌత్ పోల్ అనేవి చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఆ పౌడరు అనేది ఇక్కడ కూడా అక్యుములేట్ అవుతుంది అన్నమాట. సో దానివల్ల ఏంటి, సో ఎప్పుడైతే చేంజెస్ అనేది రావడం జరుగుతుందో ఈ అట్రాక్షన్లో, అప్పుడు మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు ఏ ఏరియాలో క్రాక్స్ అనేవి మనకి ఉన్నాయో అనేది. నెక్స్ట్ ఎడ్డీ కరెంట్ ఇన్స్పెక్షన్. ఎడ్డీ కరెంట్ ఇన్స్పెక్షన్ కన్నా ముందు అల్ట్రాసోనిక్ ఇన్స్పెక్షన్ అనేది మనం తెలుసుకుందాం. సో అల్ట్రాసోనిక్ ఇన్స్పెక్షన్ డెఫినేషన్ ఫస్ట్ చదువుకుందాం. హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్ ఆర్ సెంట్ ఇన్ టు ద మెటల్ యూజింగ్ an emitting probe. If the waves encountered a discontinuity, they bounce off it
and return to the probe where they are detected. The size and location of the discontinuity are displayed on a monitoring screen. సో అల్ట్రాసోనిక్ ఇన్స్పెక్షన్ అనేది దీనిలో ఏంటంటే ఒక ప్రోబ్ అనేది ఉంటుందండి. ఇది ఒక ట్రాన్సిస్టర్ కింద యాక్ట్ చేస్తుంది. సో దీనికి కనెక్టివిటీ కింద ఒక డివైస్ ఉంటుంది, దానిలో ఒక స్క్రీన్ ఉంటుంది. ఇది ఒక మిషన్ అండి. మిషను ఇక్కడ ఒక డిస్ప్లే అనేది ఉంటుంది. సో దీనికి కనెక్ట్ చేస్తూ ఈ ప్రోబ్ అనేది ఉంటుంది. ఈ ప్రోబ్ ఏమవుతుందంటే మనకి ఇలాగా వర్క్ పీస్ ఉంటుంది కదా, అంటే వెల్డింగ్ జరిగే వర్క్ పీస్ ఉంటుంది కదా. సో కొన్ని కేసెస్లో ఏంటంటే దీని మీద కొంత జెల్ లాంటిది వేయడం జరుగుతుంది. ఎందుకంటే కాంటాక్ట్ అనేది కొంచెం బాగుంటుందని కొన్ని అట్లా డైరెక్ట్గా చేయడం జరుగుతుంది, అంటే బేస్డ్ ఆన్ ద మెటల్ని బట్టి. సో ఈ ప్రోబ్ ఏం చేస్తాము అని అంటే దీని మీద టచ్ చేస్తాం. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఈ ప్రోబ్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ కాస్త సౌండ్ ఎనర్జీ కింద, అలాగే సౌండ్ ఎనర్జీ కాస్త ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడి నుంచి మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది సెండ్ చేస్తాము. ఇది సౌండ్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకుని ఇక్కడ ఈ డివైస్ మీద సౌండ్ వేవ్స్ అనేది పంపించడం జరుగుతుంది. సో సౌండ్ వేవ్స్ పంపిస్తే ఇక్కడ ఎక్స్రేస్ అండ్ గామా రేస్ అనేవి సెండ్ చేయడం జరుగుతుందండి. సో ఈ రేస్ అనేవి దీని నుంచి హై డెన్సిటీ రేస్ అనేవి దీని నుంచి పాస్ అవ్వడం జరుగుతుంది. సో పాస్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఒకవేళ క్రాక్స్ ఏమీ లేకపోతే ఈజీగా వేవ్స్ అనేవి దాని నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒకవేళ ఏమన్నా క్రాక్స్ అనేవి మధ్యలో ఉన్నట్లయితే వర్క్ పీస్ మధ్యలో అవి బౌన్స్ అవుతాయి అన్నమాట, అంటే రిటర్న్ వచ్చేస్తాయి అన్నమాట. రిటర్న్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి డిస్కంటిన్యూటీ అనేది అవుతుంది. ఇప్పుడు మీరు హాస్పిటల్లో చూసినట్లయితే ఈసీజీ మిషన్స్ అనేవి ఉంటాయి కదండి. హార్ట్ బీట్ అనేది తెలుసుకుంటున్నప్పుడు ఇలాగా మనకి పల్స్ అనేది ఫామ్ అవుతాయి కదా వేవ్స్ రూపంలోని. ఒకవేళ హై హార్ట్ బీటింగ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, అది హైలోనే చూపిస్తుంది పల్స్ అనేది. ఒకవేళ లో హార్ట్ బీటింగ్ ఉన్నప్పుడు లోలో చూపిస్తుంది. ఒకవేళ మనిషి పోయాడు అనుకోండి, ఒక లైన్ కింద వచ్చేస్తుంది కదా, అంటే అక్కడ ఏమీ లేదు, సౌండ్స్ ఎలాంటి వైబ్రేషన్స్ ఎలాంటిది లేదు కదా. సో అదే విధంగా ఇక్కడ ఏమవుతుందంటే సౌండ్ వేవ్స్ పంపిస్తున్నప్పుడు అక్కడ ఎలాంటి క్రాక్స్ లేనప్పుడు ఈజీగా వేవ్స్ అనేవి దాంట్లోకి పాస్ అవ్వడం జరుగుతుంది. ఒక నార్మల్ పల్స్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఒకవేళ ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నట్లయితే బౌన్స్ అవి ఇక్కడ మనకి స్క్రీన్ డిస్ప్లేలో మనకి ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట. సో ఈ రివర్స్ అవుతున్న ఆ సౌండ్ వేవ్స్ అనేవి ప్రోబ్కి పాస్ అవ్వడం వల్ల ఇది మనకి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి పాస్ చేస్తుంది. దాన్ని బట్టి మనకి డిస్ప్లేలో తెలిసిపోతుంది. సో ఇలా అల్ట్రాసోనిక్ ఇన్స్పెక్షన్ అనేది చెప్తున్నారు. అలాగే ఎడ్డీ కరెంట్ ఇన్స్పెక్షన్ అనేది సేమ్ అదేనండి. ఇక్కడ ఏంటి అంటే మనం కండక్టర్స్ ద్వారా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఈ ఆల్టర్నేటివ్ కరెంట్ అనేది ఆ కాయిల్ ద్వారా మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఆల్టర్నేటివ్ కరెంట్ ఫ్లో అనేది జనరేట్ అవుతుంది. సో ఈ ఫ్లో అనేది జనరేట్ అవుతున్నప్పుడు మనం పాస్ చేస్తున్నప్పుడు ఏదైతే మెటల్లోకి మనం పాస్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే దాంట్లో ఒకవేళ డిస్కంటిన్యూటీస్ అంటే క్రాక్స్ ఏమీ లేకపోతే మనకి ఫ్లో అనేది కరెంట్ ఎలాంటి డిఫరెన్స్ అనేది కనిపించదు అన్నమాట. అక్కడ మనకి మిషన్ ఉంటుంది, డిస్ప్లే సేమ్ అల్ట్రాసోనిక్ ఇన్స్పెక్షన్ ఎలా జరుగుతుంది ఇక్కడ కూడా అలాగే జరుగుతాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం కరెంట్ అక్కడ సౌండ్ వేవ్స్ ఎలా యూజ్ చేస్తున్నామో ఇక్కడ మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా మనం ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ చేయడం జరుగుతుంది, ఆల్టర్నేటివ్ కరెంట్ అనేది. సో ఇక్కడ కరెంట్ వేవ్స్లో మనకి ఎలాంటి డిస్కంటిన్యూటీ లేకపోతే మనకి ఇక్కడ స్క్రీన్ మీద మనకి చూపిస్తుంది అన్నమాట. ఒకవేళ ఏమైనా డిస్కంటిన్యూటీస్ ఉంటే మనకి కరెంట్ డిఫరెన్స్ అనేది మనం ఈజీగా ఇక్కడ డిస్ప్లేలో మనం ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. ఫ్లో అనేది సమ్ ఇంటరప్షన్ అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం ఇన్స్పెక్ట్ చేస్తామండి నాన్ డిస్ట్రక్టివ్ మెథడ్స్లోని.
డిఫెక్ట్స్ ఎక్కడున్నాయి అనేది ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. డిస్ట్రక్టివ్ వెల్డింగ్ టెస్టింగ్లో నేను ఆల్రెడీ ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దాన్ని టెన్షన్ టెస్ట్ అని లేదా బెండింగ్ టెస్ట్ అనేది ఇలాంటివి మనం చేయడం జరుగుతుంది డిస్ట్రక్టివ్ టెస్టింగ్ మెథడ్స్లో. దీంట్లో ఏంటంటే డ్యామేజ్ అని వర్క్ పీస్ డ్యామేజ్ అనేది ఉంటుంది, అంటే దాని బ్రేక్ పాయింట్ వరకు మనం చూస్తాం అన్నమాట. సో ఫోర్స్ అప్లై చేసి దాన్ని స్ట్రెంగ్త్ అనేది ఇలా ఐడెంటిఫై చేస్తాం. సో ఈ విధంగా టెస్టింగ్ మెథడ్స్. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.